చాలా మంది 10 ఏళ్లగా ఫ్యాన్ అన్న. నేను 10 ఏళ్లకే ఫ్యాన్. అసలు సినిమా చూస్తున్నంత సేపు ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఆ 'బాహుబలి' ముందు 'మిర్చి', 'డార్లింగ్', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'రెబెల్' అక్కడ ఆ సినిమాల్లో చూసిన ప్రభాస్‌ని మళ్ళీ చూసినట్టు అనిపించిందన్న. ఫస్ట్ హాఫ్ అయితే అసలు కావాల్సినవి అన్నీ ఉంటాయన్న. ఫైట్స్, యాక్షన్, అసలు మాస్ డైలాగ్స్, పంచ్ డైలాగ్స్, హీరోయిన్ పర్ఫార్మెన్సెస్, ప్రభాస్ అన్న పర్ఫార్మెన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. సినిమా అంతా బాగానే వెళ్తుంది అన్న టైంలో ఇంటర్వెల్ వస్తుంది అన్న. అప్పుడు వస్తాడు తాత ప్రభాస్ లైఫ్ లోకి. అసలు అంతా ఒక పేస్కి వెళ్తుంది అన్న సినిమా. ఎక్కడ మీకు ఇట్లా బోర్ అనిపించదు, లాగ్ అనిపించదు. అసలు ప్రతి సీన్ లో కూడా మీరు ప్రభాస్ అన్నని చూస్తారు. ప్రతి సీన్ లో అసలు ఒక్క సీన్ లో కూడా అరే మా నాన్నకు స్క్రీన్ టైం తక్కువైంది, అరే మా నాన్నకు డైలాగులు లేవే. సలార్ లో అన్నారు డైలాగులు చాలా తక్కువ ఉన్నాయి, 2.5 minutes వచ్చినాయి అని. కల్కిలో అన్నారు అమితాబ్ బచ్చన్ కి ఎక్కువ స్క్రీన్ టైం ఇచ్చిర్రని. అయినా కూడా రికార్డులు పెట్టినాం. ఈసారి మొత్తం 3 hours 10 minutes సినిమాలో 2.5 hours ప్రభాస్ ఉంటాడు పక్కా. మొత్తం అన్ని సినిమాలు ఉంటాడు. అయితే నాకు జెన్యున్ గా చెప్పాలంటే సినిమా నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి ఆల్మోస్ట్ రీచ్ అయింది. ఆ ఒక్క పాయింట్ ఒకటే మిస్ అయింది. ఎందుకంటే ట్రైలర్ లో, టీజర్ లో, ప్రభాస్ బర్త్డే కి ఇచ్చిన అప్డేట్ లో కూడా ప్రభాస్ ఒక ఓల్డ్ గెటప్ లో చూపించి సిగార్ తో ఉండే లుక్ ఉంది కదా, అది మాత్రం సినిమాలో లేదు. అది ఎందుకు లేదో నాకైతే అర్థం కాలే. అది ట్రిమ్ చేసిర్రో లేకపోతే పార్ట్ 2 లో ఉంటుందో తెలియదు, కానీ అదైతే లేదు. కానీ ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. అన్ని ఆస్పెక్ట్స్ చూసుకుంటే ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. ఆల్ ఏజెస్ కి రికమెండ్ చేయొచ్చు. చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. అండ్ సెకండ్ హాఫ్ లో నెరేషన్ అండ్ కాన్సెప్ట్ చాలా కొత్త ఉంది. అసలు ఇది వరకు తెలుగు సినిమాలో ఎవరు ఇలా ఆలోచించుండరు. చాలా డిఫరెంట్ ఉంది కాన్సెప్ట్ అయితే అసలు. కానీ ఇంకొంచెం బెటర్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చేమో అని అనిపించింది. సో మోస్ట్లీ దిస్ మూవీ విల్ బి హిట్ ఫర్ ప్రభాస్. బ్రో మనకు కావాల్సింది రికార్డులు. మేము చూడండి కాదు, మేము పెట్టండి కాదు, మాకు సెలబ్రేషన్ ఒక సినిమా కావాలి, మాకు వింటేజ్ డార్లింగ్ కావాలి. సో ఆ విధంగా మాకు మారుతి ఫుల్ మీల్స్ పెట్టేశాడు. లుక్స్ విషయంలో అయితే సలార్ కాదు, కల్కి కాదు, ఒక రాజసాబే లుక్స్. ఫుల్ సాటిస్ఫైడ్. సాంగ్స్, డాన్స్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్, లాస్ట్ క్లైమాక్స్ లో ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ ఉంటదండి. మారుతి చెప్పినట్టే నో ఇష్ట ఓకే. कोई वहाँ नचे नचे, कोई यहाँ नचे नचे. ప్రభాస్ అన్న హిట్ కొట్టేశాడు. బాక్స్ ఆఫీస్ ని కాపాడండి రా ఎవడన్నా. పక్కా దండయాత్ర కాదు, దానమ్మ మించి. అక్కడ మనకు కాటరమ్మ ఫైట్, ఇక్కడ ఒక సీక్వెన్స్ మీకు రెఫరెన్స్ ఉంటది. గూస్ బంప్స్ అండి ఆ రిఫరెన్స్, అవన్నీ ప్రభాస్ పర్ఫార్మెన్స్ ప్రతిదీ హైలైట్ ఉంది. బట్ ఒక ఫ్యాన్ గా నేను చెప్తున్నా ఏంటంటే, కన్న తల్లికి ఎలా అయితే స్వార్థం ఉండదో అలా ఫ్యాన్స్ కి స్వార్థం లేకుండా ఒక హీరోని ఇష్టపడతామండి. సో మా ప్రేమని, మా అభిమానాన్ని మీరు గ్రాంటెడ్ గా తీసుకోకండి. మీకు అమౌంటే కావాలంటే అది ఏదైనా ఉంటే అది ముందే సార్ట్అవుట్ చేసుకోండి. ఒక ప్రీమియర్, మా ఫేవరెట్ హీరో మూవీ మేము ముందే చూడాలనుకుంటాము. ప్రీమియర్స్ అని వెయిట్ చేసాము. లాస్ట్ 11 కి 10 కి మాకు ఒక న్యూస్ వచ్చింది, మూసాపేట్, విమెల్ థియేటర్ అలా ఉన్నాయని చెప్పేసి అక్కడికి ఉరికాము. అక్కడ పోయిన తర్వాత ఇక్కడ లేవని చెప్పారు. తీరా ఆన్లైన్ అక్కడ ఇక్కడ సోర్స్ చూసుకొని చూస్తే ఇప్పుడు ప్రసాద్లు అక్కడ ఇక్కడ చేస్తున్నారంటే, టికెట్ బుక్ కాకుండా సర్వర్ లేకున్నా కానీ మా కష్టం ఏదో మేము పడి సినిమాలు చూస్తామండి. యాజ్ ఏ ఫ్యాన్ గా మేము చేయాల్సింది చేస్తున్నాం. బట్ ఫ్యాన్ ని మీరు ఒక గ్రాంటెడ్ గా తీసుకొని వాళ్ళు ఎలాగైనా చూస్తారు కదా, ఎంతైనా చూస్తారు కదా అని చెప్పి మాతోటి బిజినెస్ చేయకండి. ఒక తల్లి ప్రేమ లాంటి ప్రేమని ఫ్యాన్స్ అందిస్తారు. సో మీరు కూడా అలా చూసుకోండి. అంటే అది హీరోకి దీనికి సంబంధం లేదండి. మేనేజ్మెంట్, ప్రొడక్షన్ హౌస్ వాటికి బట్టి ఉంది. సో హీరోని దీంట్లో ఇన్వాల్వ్ చేయకండి. ఏదైనా ఉంటే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక పాన్ ఇండియా స్టార్ అంటే ప్రతి ఇంటికి ఒక ఫ్యాన్ ఉంటాడు ఆ హీరోకి. సో అతన్ని ఎంత మీరు రీచ్ ఎక్కువ అంటే ఎన్ని థియేటర్స్, ఎన్ని షోస్ వేస్తే అంత కంట్రోల్లో ఉంటుంది. 1-2 థియేటర్స్ అంటే అది కంట్రోల్ చేయలేము, అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. థ్యాంక్ యూ.